మంగళవారంపేట కొబ్బరికాయల మార్కెట్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక మంగళవారంపేట కొబ్బరికాయల మార్కెట్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ గుడి స్థాపించి 20 సంవత్సరాలైంది. ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్తలు 4వ క్లస్టర్ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ పెంకే సురేష్ కుమార్, సుధారాణి, మాజీ కార్పొరేటర్ దంపతులు మరియు ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు గురువారం ఉదయం ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెంకే సురేష్ మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారిని కొలుస్తూ తమ కమిటీని ఆదరించి సహకరిస్తున్నారని తెలిపారు. 2003లో తమ కుటుంబ సభ్యులు నిర్మించిన ఈ ఆలయాన్ని అమ్మవారి అనుగ్రహంతో ఉత్సవాలు చేస్తున్నామని, తాము ఉన్నంత వరకు అమ్మవారి సేవలో నిమగ్నమవుతామని అన్నారు. ఈ 9 రోజులు జరిగే కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. నగర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అర్చకులు శర్మ మాట్లాడుతూ, ఉదయం 9:09 అమృత ఘడియల్లో కలశ స్థాపన చేసి ఆలయ ధర్మకర్తలు సురేష్ కుమార్, సుధారాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. రోజుకొక విశేష అలంకారంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుంకుమ పూజలు నిర్వహిస్తామని అన్నారు. 9వ తేదీన అమ్మవారికి మూలా నక్షత్రం పూజలు విశేషంగా సరస్వతి అలంకారంతో జరుగుతాయని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కిల్లంపల్లి రాసు, అరిపుల్ల ఖాన్, కర్రి శ్రీను, దాసరి రాసు తదితరులు పాల్గొన్నారు. జై జై భవాని. మన కొబ్బరికాయల మార్కెట్ యార్డ్లో వెంచేసినటువంటి మన విఘ్నేశ్వర రాధాకృష్ణ కనకదుర్గ మందిరం వద్ద ఈ ఏడాది 2024 ఆశ్వేజ శుద్ధ పాడ్యమి క్రోధీనామ సంవత్సరం ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాడ్యమి. ఈ పాడ్యమి తిథి యందు అమృత గడియల్లోనే అమ్మవారికి 9:09 కలస్థాపన మహోత్సవం అనేటటువంటిది మన ఆలయ ధర్మకర్తలైనటువంటి పెంకే సురేష్ కుమార్ గారు, అలాగే సుధారాణి గారు, వారి తాలూకా కుటుంబ సభ్యుల అందరి సమక్షంలోని మరియు భక్తుల సమక్షంలోని కూడా ఈ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారాల్లో అమ్మవారిని అలంకారం చేసుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపింపబడతాయి. ఈరోజు ప్రప్రథమంగా అమ్మవారి యొక్క అవతారం బాలా త్రిపుర సుందరి దేవి. అమ్మవారికి ప్రీతికరంగా ప్రాతకాల సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు అనేటటువంటి నిర్వహించబడినాయమ్మ. తర్వాత భక్తుల సమక్షంలో కూడా మరలా కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా కుంకుమార్చన కార్యక్రమాలు జరిపింపబడతాయి. అలాగే ఈ ఆలయం తాలూకా విశిష్టత ఏంటంటే 20వ సంవత్సరం నేటికి ఈ 20వ సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి కూడా పెరుగుతూ వస్తున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు మన సురేష్ కుమార్ గారు, సుధారాణి గారి ఆధ్వర్యంలోనే, అలాగే భక్తులు, మార్కెట్ పెద్దల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా కూడా ఈ నవరాత్రి కార్యక్రమాలు జరిపించాలని చెప్పేసి నా తరపున, అమ్మవారి తరపున ఆ సురేష్ కుమార్ గారిని, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కోరి ప్రార్థిస్తున్నాను అన్నమాట. జై భవాని. శ్రీ 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 దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా రాజమండ్రి కొబ్బరికాయ మార్కెట్ వద్ద వెలిసిన అమ్మ దుర్గమ్మ శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ ఆలయం ముందు 20వ వార్షికోత్సవాలు ఈ సంవత్సరం మేము చాలా ఘనంగా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఆలయం నిర్మించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి భక్తి శ్రద్ధలతో పాటు
మా కమిటీని కూడా ఎంతో గౌరవప్రదంగా ఆదరిస్తూ మాకు సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవీ నవరాత్రుల నుంచి అమ్మవారి భక్తులే కాకుండా యావత్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రజానీకానికి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ముక్కోడి దేవతల సాక్షిగా అమ్మవారిని తలుచుకుంటూ స్మరించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే మా తల్లిదండ్రులు కానీ మా అన్నయ్యలు కానీ ఈ ఆలయాన్ని నిర్మాణం జరిగిన 2003లో సంకల్పించారు. అప్పటి నుండి నేను కంటిన్యూగా 20 సంవత్సరాలుగా అమ్మవారి అనుగ్రహంతో నా కుటుంబ సభ్యుల సమక్షంలో మా పంతులు గారు శర్మ గారి సహకారంతో ఇక్కడున్న ఆడపడుచులు కానీ అమ్మవారి భక్తులు కానీ వారి సహకారంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మేము ఉన్నంత వరకు అమ్మవారి సేవలో సన్నిధిలో ఇటువంటి సేవలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి మేము ఎప్పుడు నిత్యం సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ